అందరికీ నమస్కారం. నేను మీ పునల్ రాజేందర్‌ని. సో, ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏందంటే, రీసెంట్‌గా సుప్రీం కోర్ట్ యొక్క జడ్జిమెంట్ అది ఎస్సీ, ఎస్టీ, ఏబీసీడీ వర్గీకరణ, దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి. సో, చాలామంది ఎస్సీ వాళ్ళకు గానీ, ఎస్టీ వాళ్ళకి గానీ తెలిసినప్పటికీ కొంతమంది తెలియని వారి గురించి ఈ వీడియో చేయడం జరిగింది. సో, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలలో ఉన్న చాలా ఉపకులాలు ఉన్నప్పటికీ అందులో ఉన్న కొద్ది కులాలు మాత్రమే ఇప్పటివరకు రిజర్వేషన్ ఫలితాలు అనుభవిస్తున్నాయి. దీన్ని గమనించిన చాలామంది నాయకులు, లీడర్లు, ముఖ్యంగా మందకృష్ణ అన్న గారు లాంటి పెద్ద పెద్ద లీడర్లు అందరూ కూడా ఒక పర్టికులర్ సమాజంలో రిజర్వేషన్ అనేవి ఆర్థిక అసమానతని తొలగించడానికి, సమాజంలో వెనుకబడిన కులాలను, అందులో ఉన్న ఉపకులాలని అభివృద్ధిని చేసుకోవడాన్ని, రిజర్వేషన్ కల్పించిన వాటిని అందరికీ ఉపయోగపడే విధంగా చేయాలనే ఉద్దేశంతోనే అందులో ఈ ఏబిసిడి వర్గీకరణ జరిగితే అందులో ఉన్న ఉపకులాలకు కూడా న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతోనే గత 30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ అన్న, వారితో పాటు అనేక మంది నాయకులు ఈ ఉద్యమాన్ని ముందు నడిపించారు. ఈ ఉద్యమానికి అనేక రాజకీయ పార్టీలు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు లాంటి అతి కొద్ది మంది దీని యొక్క ప్రాముఖ్యతను గుర్తించి ఒక 20 సంవత్సరాల కిందనే ఏబిసిడి ఇంప్లిమెంటేషన్ చేశాడు. అలాగే గత 30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ అన్న చేస్తున్న పోరాటాన్ని ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గుర్తించి ఈ వర్గీకరణ యొక్క ఇంపార్టెన్స్, ఇది ముఖ్యమైనది, ఇందులో ఉన్న ఎస్సీ, ఎస్టీలలో ఉన్న కొంతమంది మాత్రమే ఈ రిజర్వేషన్ ఫలితాలు అనుభవిస్తున్నారు, మిగిలిన వెనుకబడిన ఉపకులాలు వారిని కూడా డెవలప్మెంట్ చేయాలి. సో అది ఓన్లీ ఏబిసిడి ద్వారా మాత్రమే వర్గీకరణ అవుతుందని చెప్పేసి దాన్ని గుర్తించడం, దాని ప్రాముఖ్యతను తెలుసుకోవడము, ఈ పోరాటాన్ని